హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఈరోజు వ్లాగ్ ఏమనుకుంటున్నారు? ఏదో కొత్తగా వింతగా ప్రయోగాలు చేస్తున్నారనమాట. నా పక్కన ఉన్న కొంతమంది ఆర్టిస్టులు, అలాగే మా ప్రియమిత్రులు అందరూ అనమాట. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఓకే, ఏదైతే ఏమి మీకు వ్లాగ్లో కొంచెం ఫన్ కావాలి, మీకు కూడా ఒక వ్లాగ్ కావాలి కాబట్టి చూడడానికి మా ఛానల్ తరపున ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. ఇక నుంచి డైలీ వ్లాగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను, నాతో పాటు మా టీం రెడీగా ఉన్నారు. అయితే మా టీం అనగానే కొంతమంది మీకు ఆల్రెడీ తెలుసు, మన ఛానల్లో చేసిన వాళ్ళు షార్ట్ వీడియోస్, వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళని చూపిస్తాను, చూడండి. చూసినాక మీరే అంటారనమాట, అసలు వచ్చినప్పుడు వ్లాగ్ చేయడానికి వచ్చినప్పుడు వ్లాగ్ చేయాలి, ఇవన్నీ అవసరమా? అద్దం పట్టుకొని నేను గ్లామర్గా ఉన్నానా, నేను చండాలంగా ఉన్నానా, అందంగా ఉన్నానా, ఏంటిది? హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. అంతే, ఇక డైలాగులు ఇవ్వమంటారా? డైలాగులు ఇస్తేనేమో నోరు తెరిచి ఏం చెప్పడం. చెప్తున్నారు కదా సార్, చిన్నపిల్లలు చిన్నపిల్లలు మేము. ఓకే డన్, చిన్నపిల్లలు అట్లాగే ఉండాలి, చిన్నపిల్లలు అంటే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? నేనైతే వ్లాగ్ చేయబోతున్నాను. వ్లాగ్ అంటే మాకు తెలుసు, ఇదే చేస్తున్నారు కదా. అది ఇక్కడే చెప్తే ఎలా? లాస్ట్ వరకు చూస్తేనే కదా తెలిసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేతుల మీదుగా చెప్పిస్తా, అంటే ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేపిస్తాం అన్నట్టు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. తిని తెలుసు కదా, వేణు, యాక్టర్ వేణు, ఆల్వేస్ వేణు అనమాట. తిను మన ఛానల్లో వచ్చేసి ప్రయత్నం అని ఒక సిరీస్ చేసాము, అంటే ఒక షార్ట్ వీడియో సిరీస్ చేసాము, ఒక 10-15 పార్ట్స్. అది మంచి హిట్ ఇచ్చిందనమాట, మీకు తెలుసు ఆల్రెడీ. అయితే పక్కన ఉండిపోను ఇప్పుడు. అయిపోయిందా? కూర్చోడా కాసేపు, వెళ్ళిపోతున్నావు. ఓకే డన్. ఇప్పుడైతే ఇంకో వాటర్ కూడా నేనే అందించాలంట వాడికి. తాగండి మీరు వాటర్ తెచ్చుకొని. ఇలా రూమ్కి వస్తే భయ్యా చెమటల్లో చచ్చిపోతాం మేము. అది చూడండి, చెమట ఎంత మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. చెమట పడకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు. చెమట అనేది రావాలి. ఇదిగోండి, ఇంత చెమట పట్టడం కూడా మంచిది కాదు. స్నానం చేయనక్కర్లేదు, ఆటోమేటిక్ గా సెట్ వచ్చేస్తుంది. టవాల్తో అలా సబ్బుతో అలా రుద్దుకొని టవాల్తో అయిపోయాయి. వీళ్ళేమో మంచిగా బయట నిలబడి వ్లాగ్ చూస్ చేస్తున్నారు. సంబియాన మ్యాగీ చేయమని. మ్యాగీ చేయని రాదంట మళ్ళీ వీళ్ళు ఆర్టిస్టులు. చూడండి, నేను మాట్లాడిస్తే నా పరిధి తీసేస్తున్నారు వీళ్ళు. వీడు గ్లాస్ తీసుకోవడానికి కూడా ఇదైపోయింది, నేను వ్లాగ్ తీస్తుంటే కూడా తెలియకుండా. అయితే ఈరోజు వంటకం ఏంటనుకుంటున్నారు? చూడండి, మ్యాగీ. మేము ఈరోజు 4 మ్యాగీ తెచ్చుకున్నాం, అది ఎవరు తినకూడదు, నేను ఒకటే తింటాను. తింటావు అది చూస్తానుగా. అసలు ఎంత టేస్ట్ కైనా తినాలి కదా. మిట్ట మధ్యాహ్నం ప్రయోగాలు. మ్యాగీ 3:30 అవుతుంది. ఇక్కడ మేము ఉండేది ముందుగానే డూప్లెక్స్ లో ఉంటున్నాం మేము. ఈ చల్లదానికి 3:30 అయిపోయింది టైం వచ్చేసి. ఇప్పుడు దాకా వీళ్ళు అన్నం చేయలేదు, నన్ను తినలేదు. సో నాకు ఆకలేస్తుందని నాకు నేను మ్యాగీ చేసుకున్నాను. మేమేం తింటామండి చెప్పండి? ఫుడ్ దగ్గర ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు, ఫస్ట్ మనం తినాలా. అంతే కరెక్టే చెప్పావు. అయితే మ్యాగీ చాలా మందికి చేసుకోవడం వచ్చు, నాకైతే తెలియదు అనమాట. సీరియస్లీ తెలీదు. అందుకనేసి నేను చూద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మ్యాగీ ఎలా తయారు చేస్తారు. ఏం లేదు, దబరా పెట్టుకోవడం, వేడి నీళ్ళు వేయడం, దాంట్లో మసాలా ప్యాకెట్లు వస్తాయి, అవి చింపేసుకుని బాగా ఇట్లా ఏమంటారు కలుపుకోవాలా. ఏంటిది కలుపుకునేది? మసాలా వాటర్ లో. ఇంకేది కలుపుతున్నారంటే మీరు? ఇంకేదో కలుపుతున్నారు, పెద్దగా మాట్లాడాలి. ఇలాగా పులిహోర కలపడం మాకు రాదు బ్రో. ఇతను ఉన్నాడుగా నిన్న హర్షిత్ కి పులిహోర చేయడం వచ్చు కానీ మ్యాగీ చేయడం రాదు. ప్రమోషన్ కి వెళ్ళాం, మేకోవర్ ప్రమోషన్. సార్ అట్లా స్మైల్ ఇచ్చిండు, అక్కడ అమ్మాయిలందరూ ఫిదా. ఎట్లా మీరు కూడా ఫిదా అయిపోయారా నా స్మైల్ కి? ఇప్పుడు ఫిదా అవ్వలే, లేడీ గెటప్ లో ఫిదా అవుతారు అనుకుంటా నాకు తెలిసి. హర్షిత్ కి పులిహోర కలపడం వచ్చు, మ్యాగీ కలపడం రాదు. పులిహోరనే మంచిది కదా మ్యాగీ కన్నా? నిజం చెప్పండి, కామెంట్ చేయండి. పులిహోరనే చాలా మంచిది. నాకు అడిగితే మ్యాగీనే మంచిది. అవునా? సరే, ఆ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా ఇదే తమ్లైన్ వస్తుంది. పులిహోర మంచిదా? సో ఇట్లా బాగా నీళ్లు ఉడికిన తర్వాత మ్యాగీ వేసుకోవాలన్నమాట. ఏది ఇట్లా బాగా ఉడికినప్పుడు అవన్నీ ఏంటి రెడ్ గా? అవన్నీ మసాలా మొత్తం మిక్స్ వస్తుంది చిన్న చిన్న ప్యాకెట్స్ లో మ్యాగీలో. ఓకే, సో అది వేసుకొని కలుపుకోవాలా. మనం సపరేట్ గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళు పెట్టి కొంచెం నీళ్లు కాగాక మసాలా ప్యాకెట్స్ వేసుకుని కొంచెం కలుపుకుంటే ఇట్లా కాగుతాయి. దాని తర్వాత ఒక్కొక్క పీస్ మ్యాగీ వేసేసుకోవాలి ఇట్లా. ఓకే, ఎంతసేపు ఉంచాలి మ్యాగీ వేసిన తర్వాత? మ్యాక్స్ 5 to 10 minutes లో మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఆ 5-10 minutes లో నేను ఎక్కడ వేడి ఉడికిపోతాను అనే భయం.
నేను కూడా ఒక పక్కన మీతోనే ఉడికిపోతున్నాను కదా. మీరన్నా బయట కూర్చొని మంచిగా వ్లాగ్ షూట్ చేస్తున్నారు, నేను చచ్చాయి. కానీ గుమగుమలాడుతుంది. అది సరిపోతుందో తెలియదు కానీ నేనైతే లాగిచ్చేస్తా తొందర కానీ 5 రోజులు. ఓకే, లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్, వాట్స్ గోయింగ్. అయితే మా రూమ్ అయితే ఇదన్నమాట. చూడండి, ఇదిగోండి డూప్లెక్స్. ఇదిగోండి నా అవార్డ్స్ అన్నమాట. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ అవార్డ్స్. అంటే ఈ డూప్లెక్స్ లో రావాలా, నివసించాలంటే రాసి పెట్టి ఉండాలి ఎన్నో జన్మల నుంచి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేయొద్దు ఎవరు ఇక్కడ రావాలంటే. ఆటోమేటిక్ బట్టలు తీసుకొని సబ్బు టవల్ తీసుకొని వచ్చేయండి. స్వెట్ కి సబ్బుతో రుద్దేసి టవల్ ఎండాకాలంలో స్వెట్ రాకుండా ఇంకేమైనా వస్తుందా? ఒక మాట చెప్పండి మీరే. స్వెట్టే వస్తుంది ఎండాకాలంలో. బట్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదిగో ఇంకా ఉన్నాయి చూడండి అవార్డ్స్. పైన కూడా చాలా ఉన్నాయి అవార్డ్స్, చూసాను. ఓకే, ఇదిగోండి ఇవన్నీ అవార్డ్స్ అనమాట. కొంచెం వాటర్ ఇవ్వచ్చు కదా, మాట్లాడి అలసిపోయాను. కొంచెం వాటర్ చూడండి గాయస్. నేను వాటర్ నేను అడిగానా? నాకు వద్దు, ఇంకా ముంచుకుంటా. కొంచెం వాటర్. ఇది గాయస్ చాలా ఫన్నీగా ఉంటాయి ఇక్కడ నుంచి వ్లాగ్స్ అయితే. అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేమైతే మంచిగా రెడీ అయ్యి. సో రేపు మొన్న నుంచి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేస్తా. డైలీ అప్డేట్, మంచి వీడియోస్ కంటెంట్ తో మీ ముందర వచ్చేస్తాం. డైలీ ఎంటర్టైన్ చేస్తాం. 1, 2, 3 చూడండి. మా ప్రేమ మీకే చూడండి. ముగ్గురు ఉన్నాము. రేపు మా బావ యాడ్ అవుతాడు, రేవంత్ అని. చూడండి గాయస్, నాకు పోటీ తెలంగాణ సీఎం. ఎవరిని ఎందుకు ఇప్పుడు మనది ఛానల్స్, వాళ్ళతో మనకు అవసరం లేదు ఇప్పుడు. కాదు, చూసారా గైస్, నాకు పోటీగా వస్తాడంట. కానీ పోటీగా వచ్చినా అందరం కలిసే చేస్తాం. ఆయన దాంట్లో కావచ్చు, నా దాంట్లో కావచ్చు, ఈ మన వేణు దాంట్లో కావచ్చు. ఒక టీం లాగైతే కలిసి వర్క్ చేయాలి, చేయబోవాలి. ఇంకా ముందు సక్సెస్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. టీం వర్క్ చేస్తూనే ఉండాలి. యాప్ రాకుండా ఏది ఇంత మాట్లాడుతున్న టైమింగ్ వీడియోలో కదలట్లేదు, తక్కువే కదులుతుంది. అంటే మాటలు తక్కువైనాయా? ఏం లేదు, లాగ్ జరుగుతుంది. అంటే మీరు తక్కువ చేశారు, నా పనిలోనే ఉండాలి లోపల. అబ్బా, ఎలిమినేట్ అన్నమాట. ఇప్పుడు అయినా మేము తినాలి కదా, అది ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్పాలి. అది ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే మ్యాగీ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. 5 రోజు చేశాడు. మనం మ్యాగీ చేయడంలో ఎక్స్పెక్ట్, పులిహోర కలపడంలో ఎక్స్పెక్ట్, నేను మ్యాగీ కలపడంలో ఎక్స్పెక్ట్. అంతే, సూపర్. పోండి ఇంకా అది జరగండి. నేను ఇక ఇది గైస్ ఈ రోజు అయితే వ్లాగ్ ఇలా ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఆ మ్యాగీది చూపిద్దాం ఒకసారి, అయిందో లేదో. మ్యాగీ ఆల్మోస్ట్ అయితే ఉడికింది. సో ఇంకొక 5 minutes లో మ్యాగీ మొత్తం రెడీ. ఇప్పుడు ఇందాక 5 minutes అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 5 minutes అన్నా. నేనేమన్నా మ్యాక్స్ 5 to 10 minutes అన్న. అదే నేను కూడా చెప్తున్నాను క్లారిటీగా. 10 minutes అన్నాడు కదా 5 రోజు. ఇక 5 minutes అయితే అయిపోయింది అనమాట. ఇంకొక 5 minutes అయితే ఫినిష్, మంచిగా తినేస్తాం. ఎందుకంటే బాగా ఆకలిస్తుంది కదా, తినాలి. ఇదంతా బయట వరండా అనమాట. చూడండి, మాది వచ్చేసి యాక్చువల్లీ పెంట్ హౌస్. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ అవన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాను నేను, నా షూట్స్ అన్నీ. ఏంటి ఆ సౌండ్? మొత్తం కలిపెట్టేస్తున్నావుగా. ప్లేట్లు తీసుకోవద్దా? తీసుకో. ఎందుకు అంతంత పెద్ద ప్లేట్లు? దీనిపైన పెట్టే చిన్న ప్లేట్ కాబట్టి. చిన్న ప్లేట్స్ అక్కడ ఉంటాయి చూడు, అదే వేసేసి పర్లేదు. అయితే ఇప్పుడు మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూపిస్తాను చూడండి. ఎంతో కష్టపడి మ్యాగీ అయితే కంప్లీట్ చేసేసాడు. చూడండి, మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయడం అవసరం. నాకు తెలిసి మాక్సిమం నేను చాలా బాగా చేస్తాను. అలాగే చూపించు ఒకసారి. మ్యాగీ చూపించు పైకి, ఇటు తిరిగి చూపించు దగ్గరికి. మోయే మ్యాగీ మోయే. ఓకే, డన్. ఇదిగోండి మ్యాగీ అయితే అయిపోయింది. ఒక చిన్నది తినేస్తే అయిపోతుంది కదా. ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ అక్కడికి వెళ్ళే చూద్దాం. ఎక్కడ? అక్కడ కూర్చొని మనం ముగ్గురం రివ్యూ చేద్దాం. ఓకే, చేసిన మ్యాగీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది చూద్దాం. ఓకే, డన్. అయితే ఇప్పుడు దాకా చూసారు కదా, మ్యాగీ తినేది కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి. మ్యాగీ అయితే అయిపోయిందండి. ఇదిగోండి చూడండి. దీన్ని అయితే టేస్ట్ చేయాలనుకుంటున్నాం. టేస్ట్ చేస్తాము. మీకు ఇందాక చెప్పాను కదా టేస్ట్. ఏం మాకందరికి లేకుండా నువ్వే తినేస్తావా? మ్యాగీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. మేమిద్దరమే టేస్ట్ చేయము. మీరు అనుకోవచ్చు వేణు ఎటు వెళ్ళిపోయాడు అనేసి. వేణుని కూడా చూపిస్తానులే, ఆయన కూడా టేస్ట్ చేస్తాను కదా. ఏమి రావట్లేదు అసలు. చూడండి, స్పూన్కే రావట్లేదు అక్కడ. అట్లేం లేదు.
ఉండండి, కిందకి దించండి, కాలుతుంది అది. అందుకే నేను కొంచెం తీసుకుంటా అంటున్నా. చూడండి, వేడి వేడి తీసుకుని వచ్చి పెడితే ఎట్లా అనిపిస్తుంది. వేడి వేడిగా పెడితేనే బాగుండేది. ఓయమ్మ, సూపర్. అయితే అదిరిపోయింది. కొంచెం తీసుకో వేణు, టేస్ట్ చెయ్యి. కమ్ అయిపోయిందా బ్రో. ఇదిగోండి గాయస్. అట్లా కాదు బ్రో, టేస్ట్ చేయాల్సిందే ఇలాగా. అది చూడు. ఓయమ్మ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.